పాకిస్తాన్ దుస్సాహసాన్ని కొడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటినొదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాల్ని టార్గెట్ చేసింది. మన దేశంపై దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపించింది. పాక్ ప్రయత్నాలు సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ ని భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాల్ని ప్రధాని మోదీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత ఫైసలాబాద్, సర్గోదాల్లోని అన్ని రక్షణ వ్యవస్థల్ని భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాల్ని ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసికట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశంలో ఉన్నారు. రాత్రి పాక్ మళ్లీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. జమ్మూ, ఉదంపూర్, అఖ్నూర్, పూంచ్, రాజస్థాన్లోని జైసల్మేర్, అదేవిధంగా పోఖ్రాన్, పంజాబ్లోని పఠాన్కోట్, జలంధర్ లక్ష్యంగా పాక్ ఈ డ్రోన్లను ప్రయోగించింది. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురాల్లో క్షిపణి దాడులకు పాక్ ప్రయత్నించింది. పాక్ ఇండియాపై దాడికి ప్రయత్నిస్తే వాటిని తిప్పికొట్టడంతో పాటు ఏకంగా ఆ దేశంలోని ప్రధాన నగరాలపై భారత్ కౌంటర్ అటాక్ కి దిగింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, బహవల్పూర్, కరాచీ, పెషావర్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఈ నగరాలన్నీ బాంబుల మూతతో దద్దరిల్లాయి. ఏకంగా ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని నివాసం దగ్గర బాంబులేసింది. దీంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కుటుంబం నివాసం నుంచి విడిచి వెళ్లిపోయారు. అంతేకాదు పాకిస్తాన్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ కూడా ధ్వంసం చేసింది. భారత్ ప్రధాన నగరాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, బహవల్పూర్, కరాచీ, పెషావర్లో అంధకారం అలుముకుంది. కరాచీలోని సీపోర్ట్ పైన దాడి చేసింది. కరాచీ పోర్ట్లో ఏకంగా 10 భారీ పేలుళ్లు సంభవించాయి. మరోవైపు పాకిస్తాన్కు అమెరికా క్లాస్ పీకింది. ఉద్రిక్తతలు తగ్గించాలని సూచించింది. దీంతో తోక ముడిచిన పాకిస్తాన్ వార్పై అధికారిక ప్రకటన చేసింది. తాము యుద్ధం కోరుకోవడం లేదని ప్రకటించింది. తమ దేశానికి చెందిన 2 F-17 ఫైటర్ జెట్లు కోల్పోయినట్లు ప్రకటన విడుదల చేసింది. కొందరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లొచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. దుకాణాలు మూసివేశారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకొని కూల్చేసింది. జమ్మూ సిటీలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు మూగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలున్నాయి. విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ఉరిలో పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది. దీంతో అనంతనాగ్లోని ఖండ్రూలో ఉన్న ఆయుధ డిపో వద్ద పేలుళ్లకు వారు పాల్పడినట్లు సమాచారం. తాజా అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఆర్మీ నిద్రలేని రాత్రులు గడిపించేలా చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సుమారుగా 12 గంటల పాటు జరిగిన ఆపరేషన్కి సంబంధించి కూడా చాలా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలని టార్గెట్గా చేసుకొని భారత త్రివిధ దళాలకు సంబంధించి కూడా ముప్పెట దాడి చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు పాకిస్తాన్లోని కేవలం పీఓకేతో పాటు ఎల్ఓసి సంబంధించిన ప్రాంతాలే కాకుండా కూడా పాకిస్తాన్లోని చాలా ప్రధాన నగరాలైన వాటిని కూడా
భారత్ ఆర్మీ టార్గెట్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఎక్కడైతే దాడులు చేసిందో ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమారుగా పాకిస్తాన్లోని పెషావర్తో పాటు లాహోర్, అదేవిధంగా హైదరాబాద్, కరాచీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు డ్రోన్లతో విరుచుకుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎయిర్ బేస్కి సంబంధించిన ప్రాంతంలో దాడికి తెగబడిన తర్వాత కూడా డ్రోన్లతో, మిసైళ్లతో ఇటు భారత్కు సంబంధించిన ఏదైతే వ్యవస్థ ఉంటుందో దీనికి సంబంధించి కూడా పూర్తిగా వాటి మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తే చాలా సమర్థవంతంగా గంటల వ్యవధిలో తిప్పికొట్టి ఆ తర్వాత కూడా పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ కొట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వెంటనే ఇటు పీఓకేతో పాటు అటు ఎల్ఓసి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇటు పాక్ మీద విరుచుకుపడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కనురెప్ప మూసే లోపల కూడా కొన్ని డ్రోన్ల సహాయంతో కూడా మెరుపు దాడులు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్కి గుండెకాయన ఇస్లామాబాద్తో పాటు కరాచీ వంటి ప్రధాన నగరాలను టార్గెట్గా చేసుకొని ఇటు దాడులు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పటి వరకు తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ప్రస్తుతానికైతే ఇంకా పాకిస్తాన్ రేంజర్లు కూడా కాల్పులు జరుపుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా ఇటు ఆపరేషన్ సింధూర్ పేరుతో చేస్తున్న ఈ ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే విజయవంతం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ తన కక్ష తీర్చుకునేందుకు ముందుగా భావించింది. దీంతో పాటు భారత సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎప్పుడైనా కూడా డ్రోన్ల సహాయంతో పాకిస్తాన్ విరుచుకుపడే అవకాశం కనిపిస్తుంది, మిసైల్తో దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా పక్కా సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ కూడా ప్రస్తుతానికైతే ఇటు పాకిస్తాన్కి సంబంధించిన 13 డ్రోన్లతో పాటు 8 మిసైళ్లను కూడా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాడుల్లో 3 ఫైటర్ జెట్లకు సంబంధించిన కూడా కూల్చినట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే కోలుకులోని దెబ్బను కొట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా భారత్కు తమ శక్తి సామర్థ్యాలను కూడా తెరిపించే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, కిరణ్, అంటే ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే మన అధికారులు ఏం చెబుతున్నారంటే ఎప్పుడు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఈ అటాక్ కి సంబంధించి వారు? కొన్ని గంటలుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్కి సంబంధించి కూడా ఉదయం 9 గంటలకు రక్షణ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్లో ఏ ప్రాంతాలని ఇటు భారత ఆర్మీ టార్గెట్గా చేసింది, పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన ప్రాంతం ఎక్కడెక్కడ డ్రోన్ మిసైల్తో దాడి చేసే ప్రయత్నం చేసింది, వాటిని ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశామని కూడా పూర్తి వివరాలను 9 గంటలకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా పీఓకేతో పాటు ఎల్ఓసి ప్రాంతాలలో కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన రేంజర్లు కాల్పుల మూతకు తెగబట్టినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ముఖ్యంగా పూంచ్, రాజోలి, అదేవిధంగా బారాముల్లా, అదేవిధంగా రాజోలి యూరి సెక్టార్లలో కూడా ప్రస్తుతానికైతే ఇంకా కాల్పులకు తెగబడినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఆత్మాహుతి దాడుల సహాయంతో కూడా భారత్లోని వివిధ ప్రాంతాలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిని సమర్థవంతంగా భారత భూభాగంలోనికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా ఒకవైపు బీఎస్ఎఫ్ జవాన్లు చేస్తున్నారు. అందుకే ధీటుగా కేవలం పాకిస్తాన్ ఇండియా సంబంధించిన బార్డర్లో కేవలం పీఓకేసీ, ఎల్ఓసి ప్రాంతాల నుంచి టార్గెట్గా చేసుకొని దాడులు పాల్పడితే భారత్ మాత్రం పాకిస్తాన్కి సంబంధించి కూడా నలుదిక్కుల అష్టదిగ్బంధం చేసి ముప్పేట దాడి చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. ఆర్థికంగా ఎక్కడైతే దానికి సంబంధించిన విమానాశ్రయాలు కావచ్చు, కొంత పాకిస్తాన్కి సంబంధించిన ఏదైతే దానికి సంబంధించిన అణ్వస్త్రాలు కావచ్చు, కొంత సంబంధించిన వ్యవస్థ ఎక్కడైతే వాటికి టార్గెట్గా చేసుకుని కూడా ప్రస్తుతానికైతే ఇండియన్ ఆర్మీ పనిచేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కరాచీలో ఎప్పుడు లేని విధంగా 1971 తర్వాత కూడా కరాచీ సీ పోర్ట్ మీద ఇటు మిసైల్ దాడి చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ దాడిలో పెద్ద మొత్తంలో కూడా నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. 10 చోట్ల భారీ విధ్వంసాలకు పాల్పడి తెలుస్తుంది. 20 సంబంధించిన నౌకలు కూడా విధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 1971లో కేవలం కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారత్ దాడి చేసింది. కానీ ఈసారి ఆ తరహా కాకుండా కూడా కోలుకోలేని విధంగా సీపోర్ట్ అనేది ఇటు పాకిస్తాన్కి చాలా కీలకమైన ప్రాంతం కరాచీకి సంబంధించి. ఎందుకంటే భారత్లో ముంబై తరహా సంబంధించిన అక్కడ కూడా కొనసాగుతాయి. పాకిస్తాన్కి సంబంధించి కూడా కరాచీ అనేది ఆర్థిక రాజధానిగా కొనసాగుతుంది. ఇతర దేశాల నుంచి కూడా ఇటు సీపోర్ట్ ద్వారా కూడా అక్కడికి పెద్ద మొత్తంలో వాణిజ్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని టార్గెట్గా చేసింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా కేవలం ఎక్కడైతే ఉగ్రవాద సవాళ్ళకు సంబంధించి వాటిని మాత్రమే ఇటు ఇండియన్ ఆర్మీ టార్గెట్గా చేస్తుంది. కానీ నిన్న రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యంగా
భారత వైమానిక స్థావరానికి సంబంధించి కూడా టార్గెట్గా చేసుకొని క్షిపణులు అదేవిధంగా డ్రోన్ల సహాయంతో కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది కాబట్టి వాటిని ఓవైపు సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ భారత గగనతలంలో డ్రోన్లు ఎక్కడ కూడా పేల్చివేయకుండా ఆకాశంలోనే వాటిని పేల్చేసి కూడా సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుమారుగా 12 డ్రోన్లతో పాటు 8 మిసైల్తో పాటు 3 ఫైట్ జెట్లను కూడా ఇటు భారత ఆర్మీ కూడా విజయవంతంగా వాటిని కూల్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ అర్ధరాత్రి నుంచి 2 గంటల ప్రాంతం నుంచి సుమారుగా 5 ప్రస్తుతం వరకు కూడా ఇంకా పీఓకే ప్రాంతాలలో ప్రస్తుతానికైతే ఇంకా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ సంబంధించిన రేంజర్లు కాల్పు జరుపుతున్నట్టు తెలుస్తుంది. చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కూడా తమకి కొన్ని గంటల నుంచి కూడా భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టుగా మనకైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిన్నటి పరిణామాల నేపథ్యంలో నిన్నటి ఉదయం నుంచి కూడా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు భారత ఆర్మీ కొంత అలర్ట్ అయింది. సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత వారిని అక్కడి నుంచి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ వంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దానికి సంబంధించి పాకిస్తాన్కి అంత దగ్గరగా ఉన్న ఎల్ఓసి ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ఉంటే అక్కడికి ఇప్పటికే కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా చాలా చోట్ల కూడా మిసైల్ దాడులకు తెగబడి తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో కేవలం చైనా సాంకేతిక పరిజ్ఞానంతో కూడా భారత్ మీద దాడికి తెగబడిన పాకిస్తాన్కి సంబంధించి కూడా వాటిని పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక గత్యంతరం లేదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సంబంధించి ముప్పేట దాడి భారత్ చేస్తున్న నేపథ్యంలో కూడా బాధితులను అస్థిరపరచాలంటే కూడా ఆత్మాహుతి దాడులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో ఇటు కొంత పీఓకేతో పాటు ఎల్ఓసి ప్రాంతాల నుంచి కూడా మానవ ఆత్మాహుతి బాంబులను ఇండియాలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో వారిని కూడా సమర్థవంతంగా బీఎస్ఎఫ్ జవాన్లు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద మొత్తంలో చొరబాటుదారులకు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వైపు పాకిస్తాన్ మీద ఇండియన్ ఆర్మీ అటు వీరోచిత పోరాటం చేస్తుంది. ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన బలూచిస్తాన్ ఎక్కడైతే రెవల్యూషన్ ఆర్మీ ఉందో అక్కడ స్వతంత్రం కావాలని కోరుకుంటుంది, స్వతంత్రంగా ఆధిపత్యం కోరుకునే నేపథ్యంలో కూడా పక్కలో బలెన్లాగా పాకిస్తాన్ మీద దాడులు పాల్పడుతున్న నేపథ్యంలో ఒకవైపు భారత్ ఇప్పటికే 6 ప్రధాన నగరాలకు సంబంధించి కూడా టార్గెట్గా చేసింది. చాలా ప్రాంతాలను ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన ఆయుధ స్థావరాలను కూడా టార్గెట్గా చేసుకొని డ్రోన్ దాడికి పాల్పడుతుంది. కాబట్టి నిన్న రాత్రంతా కూడా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలు కూడా ప్రస్తుతానికైతే అంధకారం చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎంత మొత్తంలో నష్టం జరిగింది, పాకిస్తాన్ ఏం కోల్పోయింది కూడా సమాచారం రావాల్సి ఉంది. 9 గంటలకు నిన్న రాత్రి నుంచి చోటు చేసుకున్న ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి కూడా మరికొన్ని గంటల్లో ఇండియన్ ఆర్మీ సంబంధించిన హైయర్ ఆఫీసర్స్ కూడా మీడియా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎల్ఓ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే కాల్పుల మూత కొనసాగుతుంది. వాటిని కూడా భారత ఆర్మీ బీఎస్ఎఫ్ జవాన్లు కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా తిప్పే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సుమా.